నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమ్మఒడి పథకంలో 1,00,000 మంది లబ్ధిదారులకు కోత. హాజరు లేదంటూ 51,000 మందిని అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఆగస్టు 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. అయ్యన్న ఇంటి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి. నిబంధనలకు విరుద్ధంగా కూల్చేశారని పిటిషనర్ వాదన. ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసిన భారీ భూకంపం. 1000 మందికి పైగా మృతి, 1,500 మందికి గాయాలు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేస్తానన్న ఉద్దవ్. హిందుత్వ ఎజెండా ఎప్పటికీ వదలబోమని ఉద్ఘాటన. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో మరో రిమాండ్ రిపోర్ట్. ఆందోళనలకు సుబ్బారావు సహకరించారన్న పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకంలో ఈసారి 1,00,000 మంది లబ్ధిదారులకు కోత పడింది. 75% హాజరు ఉంటేనే ఈసారి అమ్మఒడి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలకు గైర్హాజరయ్యారంటూ 51,000 మందికి కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేకపోవడం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ లేకపోవడం, కరెంటు బిల్లులు ఎక్కువ రావడం వంటి కారణాలతో మరో 50,000 మందిని అనర్హులుగా తేల్చారని తెలుస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి నిధుల్ని సీఎం జగన్ ఈ నెల 27న శ్రీకాకుళంలో విడుదల చేయనున్నారు. పాఠశాల అభివృద్ధి నిధి పేరిట ₹1,000 మినహాయించుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మొత్తం ఒక్కో లబ్ధిదారు ఖాతాకు ₹13,000 మాత్రమే జమ చేయనుంది. ఇంటి గోడ కూల్చివేత వ్యవహారంలో తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకు హైకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలో తన ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలంటూ అయ్యన్న పాత్రుడు కుమారులు విజయ్, రాజేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. తహసీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలన చేసి హద్దులు నిర్ణయించాకే కట్టడం నిర్మించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సతీష్ కోర్టుకు తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా రాత్రి సమయంలో ప్రహరీ కూల్చివేశారని విన్నవించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి గోడ నిర్మాణానికి పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులు ఎత్తివేసేటప్పుడు న్యాయస్థానం అనుమతి తీసుకున్నారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉదయభానుపై 10 కేసుల ఎత్తివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. అనుమతి లేకుండా కేసులు ఎలా ఎత్తివేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు, ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయ వ్యవస్థను దూషించిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ సీబీఐని కోరారు. ముఖ్యమైన పనులు ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, వారం రోజుల్లో హాజరవుతానని ఆమంచి కోరగా సీబీఐ అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమంచికి సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సీబీఐ క్యాంప్ ఆఫీసులో బుధవారం హాజరు కావాలని తెలిపారు. అయితే ముందుగానే నిర్దేశించుకున్న కార్యక్రమాలు ఉన్నందున వారం రోజులు గడువివ్వాలని ఆమంచి కోరగా సీబీఐ సానుకూలంగా స్పందించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను పాకులాడటం లేదన్న ఉద్దవ్ ఠాక్రే అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏకనాథ్ షిందే తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ హైడ్రామా
అనేక మలుపులు తిరుగుతోంది. ఏక్నాథ్ షిందే తిరుగుబాటుపై తొలిసారిగా స్పందించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని అన్నారు. బాల్ ఠాక్రే కుమారుడిగా పదవి కోసం వెంపార్లాడనన్న ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి సరిపోనని ఒక్క ఎమ్మెల్యే అన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకున్నట్లు తెలిపారు. తన తర్వాత శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తానని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. అనుకోకుండా తనకు సీఎం పదవి దక్కిందన్న ఉద్ధవ్ ఠాక్రే పవార్ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమిలోని ఇతర పార్టీలు వద్దనుకుంటే వేరే సంగతన్న ఉద్ధవ్ ఠాక్రే సొంత పార్టీ ఎమ్మెల్యేలే వద్దనుకుంటున్నప్పుడు ఇంకేం మాట్లాడగలనని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని తనకు లేదన్న ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్నాథ్ షిందే పావులు కదుపుతున్నారు. తమదే అసలైన శివసేన అంటూ 30 మంది ఎమ్మెల్యేలు గవర్నర్కు లేఖ రాశారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిందేను గుర్తించాలని కోరారు. శివసేన తన సిద్ధాంతంతో 2 ఏళ్ల క్రితమే రాజీ పడిపోయిందని ఆరోపించారు. ఈ తీర్మానంపై మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా వీరిలో 4 స్వతంత్రులు ఉన్నారు. మరోవైపు పరిస్థితులు విధానసభ రద్దుకు దారితీస్తున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ ఉదయం చేసిన ట్వీట్తో అసెంబ్లీ రద్దుకు సంకీర్ణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందనే వార్తలు వెలువడ్డాయి. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకేసారి విడుదల చేశారు. 75% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించగా ఉమ్మడి కడప జిల్లా 55%తో చివరి స్థానంలో నిలిచింది. ఆగస్టు 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 54%, ద్వితీయ సంవత్సరంలో 61% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి సంవత్సరంలో 2,41,591 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,58,449 మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75%, అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55% ఉత్తీర్ణత వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయని మంత్రి తెలిపారు. సార్, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 54% ఉండడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఎలా చూడటం, మేము అంతవరకు పరీక్షలో వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ తాలూకా ఉన్నది ఎలివేషన్ అంతవరకు ఉంది, అంతే వచ్చింది. ఇంతకు ముందు కూడా అంతే వచ్చింది, పర్సెంటేజ్ ఎక్కువ రాలే, సేమ్ అలాగే ఉంది. ఒకటమ్మా, ఈ పరీక్షలు అనేవి పరీక్ష పేరే పరీక్ష అంటే ఎంతవరకు మనం చదువుకున్నాము, ఎంతవరకు చేస్తాము, అది కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఒక టెస్ట్ పెడతారు. దాన్నింటినీ కోడికి చేసేదే పరీక్ష, దానికి ఆన్సర్ పరీక్ష. 2017లో పర్సెంటేజ్ 64% ఫస్ట్ ఇయర్, 2018లో వచ్చి 62%, 2019లో వచ్చి 60%, 2020లో వచ్చి 59%, లాస్ట్ ఇయర్ వచ్చి 100%, ఈ సంవత్సరం వచ్చి 54%. ఇంకా సెకండ్ ఇయర్ కి వస్తే 2017లో 73%, 2018లో 69%, 2019లో 68%, 2020లో 59%, 21లో 100%, ఈ సంవత్సరం వచ్చి 61%. సార్, అంటే లాస్ట్ 5 years మీరు చెప్పిన రిజల్ట్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ అనేది క్రమంగా స్టాండర్డ్స్ తగ్గుతున్నాయనా ఎలాగ అర్థం చేసుకోవాలి? స్టాండర్డ్స్ తగ్గడం అనేది అప్పటి నుంచే వచ్చింది, ఇప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి ఈ సంవత్సరం నుంచి. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకు రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆగస్టు 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ జూన్ 25 నుంచి జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు సప్లిమెంటరీ రాసుకుందామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా మనం వాళ్ళ గురించి గవర్నమెంట్ కాలేజీలో పెడతాము. ఆ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం. రాష్ట్రంలోని 679 మండలాల్లో ఒక్కో చోట 2 జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. 884 ఉన్నత పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశామని, వాటిల్లో ఈ ఏడాది నుంచే ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే జీవోలో మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు.
117 కానీ ఇంకోటి కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు విధానపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాల్లో మాత్రం వెనకెళ్లే సమస్య లేదు. ఆ నిర్ణయాల్లో ఉద్యోగులు ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో విధి విధానాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని మేము మార్పులు చేర్పులు చేయడానికి విధానపరంగా ఆలోచించి చేయడం మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ వద్దు, మ్యాపింగ్ చేయొద్దు అంటే మాత్రం దాన్ని హర్షించేది కాదు. అమరావతి రాజధాని రైతు కూలీల పింఛన్ బకాయిలు వెంటనే చెల్లించాలని సిఆర్డీఏ కార్యాలయం వద్ద తెలుగుదేశం ఆందోళనకు దిగింది. గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ ఆధ్వర్యంలో నేతలు, రైతులు తుళ్లూరులోని కార్యాలయం ఎదుట బైఠాయించారు. 4 నెలలుగా పింఛన్ చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతం నుంచి బాపట్ల ఎంపీగా గెలిచిన సురేష్ గారు, జగనన్న గారు వస్తే 2,500 మీకేం సరిపోతాయి, 9,000 మేము ఇప్పిస్తాం అని గ్రామాన తిరిగి ఆశ పెట్టిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చెప్పిన మాటే పెన్షన్ మేమైతే 10% పెంపుదలతో జీవో ఇప్పించాం. కానీ మీరు చెప్పారు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని. కనీసం 9,000 కాదు, మేము అడుగుతున్నాం 5,000 రూపాయలన్నా ఈరోజు పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలి, రిలీజ్ చేయాలి. అదే కాకుండా నెల డబ్బులు వస్తేనే బతుకుతారు చాలా మంది. అటువంటిది 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెన్షన్లు ఇవ్వకుండా మీరు తాత్సారం చేస్తా ఉన్నారు. అలా చేయటం వల్ల పేద వర్గాలు బ్రతికి తెరువు ఎలా? రాజధాని అమరావతిని నిర్మించే వరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని సిపిఐ జాతీయ కార్యదర్శి వినయ్ విశ్వం అన్నారు. రాజధాని ప్రాంతంలో ఆగిన నిర్మాణాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పరిశీలించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులకు సంఘీభావం తెలిపారు. జగన్ను నయా తుగ్లక్గా అభివర్ణించారు. ఇప్పటికైనా సీఎం తెలివి తెచ్చుకొని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. All the states in the country have one capital. Andhra also was having one capital. But on a fine morning, Jagan Mohan Reddy felt that Andhra needs 3 capitals. That's why I called him modern Tughlaq. Maybe money motives, some other motives maybe, whatever it is. For that motives, we are not going to surrender our dreams and our hopes. That's why we are on the struggle path. రాష్ట్రపతి ఎన్నికల వేళ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం 500 రోజులకు చేరుతున్న నేపథ్యంలో ఈ నెల 26న అన్ని జిల్లాల్లో నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. 500 రోజుల నుంచి కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాసితులు, కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పోరాటాలు చేస్తుంటే ఈ రోజు కూడా వేళ కేంద్ర ప్రభుత్వం వారి యొక్క విధానం మార్చుకోలేదు. 26వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా 27వ తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు జరుగుతున్నాయి, డిమాన్స్ట్రేషన్ జరుగుతుంది. అలాగే మెమోరాండాలు కూడా సబ్మిట్ చేస్తాం. 3 లక్షల కోట్ల విలువైన కర్మాగారాన్ని బుక్ వాల్యూ పేరుతో 3,000 కోట్లకి మార్కెట్లో పెట్టబోతా ఉంది మోడీ గారి ప్రభుత్వం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయల పన్నుల రూపాయన సమకూర్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీన్ని మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? ఈ రాజకీయ పార్టీల మద్దతుతో ఈ రాష్ట్రంలో ఏకైక కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు పోబోతా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. తన స్థలాన్ని కొందరు ఆక్రమించారంటూ కౌన్సిలర్ ప్రస్తావన తీసుకురావడంతో చాన్ బాషాను లావణ్య వెనుక నుంచి నెట్టేశారు. కింద పడిపోయిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. తాను హైదరాబాద్లో ఉండడంతో జంగారెడ్డిగూడెంలో ఖాళీగా ఉన్న స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని చాన్ బాషా ఆరోపిస్తున్నారు. నాయకులు ఎవరో చెప్తావా? మిమ్మల్ని డబ్బులు అడిగిన నాయకులు ఎవరో చెప్తావా? ನಾನು ಕಣ್ಣೂರು లావణ్య గారు అని చెప్పి ఇక్కడ కౌన్సిలర్ అండి. 2008లో నాకు పట్ట ఫినిషింగ్ చేస్తున్నారని చెప్పి మా ఆవిడ ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరి వచ్చాను నేను అక్కడికి హైదరాబాద్ నుండి. వచ్చి రాగానే మా ఏరియాలో నాకు తెలిసిన కౌన్సిలర్ కన్నూరు లావణ్య కుమారి గారు మరి ఏం చేయాలమ్మా అంటే నాకు 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ ఇస్తే దాన్ని నేను ఎలాగోలాగా వాళ్ళ చేతుల నుంచి నీకు విడిపించి పెడతానని చెప్పారు. దారుణం అని చెప్పి ఇలా చెప్పేస్తున్నాను. ఇలాగా
నేను చెప్తున్నాను, నాకు ఇది అన్యాయం జరిగింది, ఇలా జరిగింది. లావణ్ కుమారి గారు చెప్తూ ఉన్న క్రమంలో నా మీద బలంగా దాడి చేసేసారు. అది జగన్పై అభిమానంతో ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేస్తే తాగునీటి మోటార్ కోసం 10,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని తిరుపతి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ ఆక్రోశించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల సర్వసభ్య సమావేశానికి పులివల్లం సర్పంచ్ బాలకృష్ణ హాజరయ్యారు. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేకపోతున్నామంటూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుటే నిరసన గళం విప్పారు. ఈ క్రమంలో పోలీసులు సర్పంచ్ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన సర్పంచ్ ప్రజలకు తాగునీరు కల్పించలేని ఈ పదవి ఎందుకంటూ సమావేశాన్ని బహిష్కరించారు. ప్రతి పార్టీ ఏ విధంగా కష్టపడి చెప్పాలంటే ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది జనరల్ పార్టీ మీటింగ్. నేను నా ఊరు సమస్య చెప్తున్నాను. 26 పంచాయతీలు, 28 పంచాయతీల్లో అన్నిటికంటే చిన్న పంచాయతీ, ₹1,000 పంచాయతీ. ఆ విధంగా నాకు ఇది ఇబ్బంది జరిగేటప్పుడు నా పంచాయతీలో ₹1,000 నాకు మోటార్ సహాయం చేయండి, మోటార్ సహాయం చేయండి అని అడిగితే ఒక ఎమ్మెల్యే గారిని చెప్తే, ఎమ్మెల్యే గారు నా ఊరు అనేసి గర్భంలో ఉన్నా కూడా బయట దానికి తగ్గ అధికారులతో చెప్పినా కూడా 10 మంది సమస్యలు చెప్పాడు. నా ఊళ్ళో రాజకీయం చేస్తుంటే నా పంచాయతీ ఎవరు రాజకీయం చేయాలి? ఆ సమస్య కాదు. 20 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎంపీసీ రూమ్ వేసి పెట్టుకోవచ్చు. మంచి నేను దాడి తీరా నేను డబ్బు కాదు కూడా మేము చేయవచ్చు. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం 1000 మందికి పైగా బలి తీసుకుంది. మరో 1500 మందికి పైగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలు శిథిల దిబ్బల్లా మారాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఆఫ్ఘాన్లోని ఖోస్ట్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలజికల్ సర్వే తెలిపింది. పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని మరణించినట్లు అధికారులు తెలిపారు. పాక్ సరిహద్దుకు దగ్గరగా భూకంప కేంద్రం నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా పాకిస్తాన్లోని పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, పంజాబ్ ప్రావిన్సుల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వివరించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు. మరోవైపు భూకంప ధాటికి పక్టికా ప్రావిన్స్లో సుమారు 90 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆఫ్ఘాన్ అత్యవసర విభాగం అధికారి షరఫుద్దీన్ తెలిపారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. అటు ఖోస్ట్ ప్రావిన్స్లోని ఒక ప్రాంతంలోనే 25 మంది చనిపోయినట్లు ప్రకటించారు. 95 మందికి పైగా గాయపడినట్లు వివరించారు. మరోవైపు ప్రకృతి విపత్తుపై అత్యవసర సమావేశం నిర్వహించిన ఆఫ్ఘాన్ ప్రధాని మహమ్మద్ హసన్ అకుండ్ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ భారీ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి షరాఫుద్దీన్ కోరారు. భారత్, ఆఫ్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని 500 కిలోమీటర్ల మేర భూకంప ప్రభావం కనిపించినట్లు యూరోపియన్ సిస్మోలాజికల్ ఏజెన్సీ ఈఎంఎస్సీ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని 11.9 కోట్ల మంది భూప్రకంపనలు చవిచూసినట్లు పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రకృతి విపత్తులు సాధారణం కాగా 2002లో సంభవించిన భారీ భూకంపంలోనూ 1000 మందికి పైగా చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏటా సగటున 560 మంది భూకంపాల కారణంగా మరణిస్తున్నట్లు ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఒకటి పేర్కొంది. 1998లో ఈశాన్య ఆఫ్ఘాన్లో 6.1 తీవ్రతతో భూకంపం రాగా అప్పట్లో 4500 మంది మరణించినట్లు ఆఫ్ఘాన్కి చెందిన అక్కడి భక్తర్ వార్తా సంస్థ తెలిపింది. జాతీయవాదులమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అగ్నిపథ్ ద్వారా సైనిక దళాలను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సాగు చట్టాల మాదిరిగానే తాత్కాలిక సైనిక నియామకాల పథకం అగ్నిపథ్ను ఉపసంహరించుకోక తప్పదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో
ఈడీ విచారణకు హాజరైన రాహుల్కు సంఘీభావం తెలిపేందుకు ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. అగ్నిపథ్ పథకంపై కేంద్రానికి చురకలు వేశారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పుకునేవారు నో ర్యాంక్ నో పెన్షన్ పథకాన్ని తెస్తున్నారని ఎద్దేవా చేశారు. कहते राहुल जी, आपने इतनी पेशेंटली सवाल के जवाब दिए, हर सवाल को आपने सुना, आपने जवाब दिया, आपने चेक किया, तो इतनी पेशेंस आप में से आपको कहां से मिल गई? आप जानते हो पेशेंस कहां से आई? कांग्रेस पार्टी में 2004 से काम कर रहा हूं. पेशेंस नहीं आएगी क्या आएगी? इस बात को कांग्रेस पार्टी का हर नेता समझता है. तो ये जो हमारी पार्टी है ये हमें थकने नहीं देती है और ये हमें रोज पेशेंस सिखाती है. उधर पेशेंस की कोई जरूरत नहीं, उधर बस हाथ जोड़ दो, मत्था टेक दो, सच्चाई मत दो, काम हो जाएगा. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 23న జరగాల్సిన విచారణను వాయిదా వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీకి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ అనంతర సమస్యలతో ఈ నెల 12న ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా 2 రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నెల 23న జరగాల్సిన విచారణను వాయిదా వేయాలని సోనియా కోరారు. దీనిపై ఈడీ అధికారులు స్పందించాల్సి ఉంది. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో ఉన్న తన తల్లి సోనియా వద్ద ఉండాల్సి ఉన్నందున 4వసారి జరగాల్సిన విచారణ వాయిదా వేయాలని కోరగా దర్యాప్తు అధికారులు సానుకూలంగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి చేసిన నిరుద్యోగులకు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు సహకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన కీలక పాత్రధారి రాథోడ్ పృథ్వీరాజ్ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సోనాపూర్ గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి సాయి డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన పృథ్వీరాజ్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైళ్లలోకి వెళ్లి కాగితాలతో సీట్లకు నిప్పు పెట్టాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిప్పు పెడుతున్న దృశ్యాలను వీడియోలుగా తీయించి ఇతరులతో కూడా బోగీల్లో నిప్పు పెట్టాలంటూ ప్రోత్సహించాడని వివరించారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై ఉన్న తినుబండారాల స్టాళ్లు, ఇతర వస్తువులను స్వయంగా ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. పృథ్వీరాజ్తో పాటు మరో 9 మంది నిందితులను అరెస్టు చేసి బోయగూడలోని రైల్వే జడ్జి ఎదుట హాజరుపరిచిన అనంతరం చెంచల్గూడకు తరలించారు. అసోంలో వరదలు 55 లక్షల మందిపై ప్రభావం చూపాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 89కి చేరింది. బ్రహ్మపుత్ర, బారక్ నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. 32 జిల్లాల్లో 5,577 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 862 పునరావాస శిబిరాల్లో 2,62,155 మంది తలదాచుకుంటున్నారు. సహాయక సామాగ్రి సరఫరా చేసేందుకు 825 డెలివరీ పాయింట్లు ఏర్పాటు చేశారు. 1,00,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. ఉన్నవాయి